వాళ్ళేం వాళ్ళకేం పోయింది. 5 నిమిషాలు వచ్చి కూర్చొని 5 మినిట్స్‌లో నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసి పోతారు. ఆడేమన్నా ఎదవైనా సరే నువ్వే చచ్చినట్టు భరించాలి. లవ్ మ్యారేజ్ లేచిపోయి పెళ్లి చేసుకుని ఇలాంటివి చేసిన. ఏ రిలేషన్‌షిప్ అయినా నాశనం అవ్వడానికి ఆ అబ్బాయి క్యారెక్టర్ నాశనం అవ్వాలంటే ఫస్ట్ ఫ్రెండ్స్ పక్కా. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఈరోజు మనం రిలేటివ్స్ మీద ఫ్రస్ట్రేషన్ అండ్ పెళ్ళిళ్ళ గురించి టాపిక్ మాట్లాడుకుందాం. అసలు ఈ రిలేటివ్స్ ఎందుకు వస్తారో, వాళ్ళు వచ్చిన వాళ్ళకి కుదురుగా ఏమన్నా వాళ్ళు చెప్పాల్సిన పెళ్ళి పేరంటం వార్తలు చెప్పేసి బొట్టు పెట్టేసి వెళ్ళిపోతారా? నో, వెళ్ళరాళ్ళు. కూర్చుని మీ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయవా, పెళ్ళిడు వచ్చేసింది కదా, ఇలాంటి సోది చెప్తారు. అలా సోది చెప్పారు ఓకే, అలా అంతటితో ఆగుతారా? మన ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఇంకా అప్పుడే చెయ్యమనో లేకపోతే దానికి ఇష్టమైనప్పుడు చేస్తామనో ఇలాంటివి ఏమైనా చెప్పారనుకో, అలా రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసా? ఆడపిల్ల ఇష్టమేంటి, దానికి ఏం తెలుస్తుంది, దానికి చిన్న వయసు కదా, చేసేయండి అంటారు. అరే చిన్న వయసులో పెళ్లి చేయమని చెప్తున్నారు, మీకు బుద్ధి ఉండదా? చెప్పే వాళ్ళకైనా, వినే వాళ్ళకే బుద్ధి ఉండదులే, చెప్పే వాళ్ళకి ఏముంటుంది. ఇంకా వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోకూడదని అనుకుంటాం కానీ ఉండలేము, ఎందుకంటే వాళ్ళు పట్టించుకునేలా చేస్తారు. వచ్చిన ప్రతిసారి గెలుకుతూ ఉంటారు. అప్పటి వరకు మనశ్శాంతిగా ఉంటుంది, ఇల్లంతా చక్కగా ఉంటుంది. ఈ పెళ్లి గురించి టాపికే మర్చిపోతారు, అసలు గుర్తే ఉండదు. ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు నువ్వు భారం కావు. చాలా వరకు నేను అందరినీ అన్నాను, అందరి పేరెంట్స్ ఒకలా ఉండరు. బట్ ఎక్కువ పేరెంట్స్కి పిల్లలు ఎప్పుడు భారం కారు. నెక్స్ట్ వాళ్ళు ఏదో బాధ్యతనో లేకపోతే మంచి సంబంధం వచ్చింది, ఇది మిస్ అయితే ఇంకో సంబంధం రాదనో ఇలాంటి ఆలోచనలతో పెళ్ళిళ్ళు చేస్తారు తప్ప నువ్వు భారమై కాదు. మ్యాక్సిమం 75% పేరెంట్స్కి మ్యాక్సిమం ఏ పిల్ల కూడా తన కూతురు అస్సలు భారం కాదు. నేను చూసిన ఫ్యామిలీస్లోనే వాళ్ళు ఏదో మంచి సంబంధం వచ్చింది అందుకనే చేసేస్తున్నామని తప్ప బాధ్యత మాది వదిలించుకోవాలి, ఆడపిల్ల బాధ్యత అన్న ఆలోచన ఎక్కడో కొంతమందికి ఉంటారు. అంటే పేరెంట్స్ అవ్వడానికి వాల్యూ లేని వాళ్ళు, అర్హత లేని వాళ్ళు ఉంటారనమాట. అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు ఇప్పుడు, ఓకేనా? వాళ్ళకేం పోయింది. 5 నిమిషాలు వచ్చి కూర్చొని 5 మినిట్స్లో నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసి పోతారు. నాశనం ఇంకేం ఉండదు, చెడగొట్టేసి పోతారనమాట. ఇంట్లో టార్చర్ భరించలేకపోలే, మా అమ్మలు చెప్పింది కూడా నిజమేనేమో, నా వల్లే వాళ్ళని తిడుతున్నారేమో అందరూ అని చెప్పి ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి సంబంధం కూడా ఎవరైతే గెలికారో వాళ్ళే తెస్తారు. మ్యాక్సిమం ఎవడైతే గెలికారో వాళ్ళే తెస్తారు పెళ్లి సంబంధం. వాళ్ళకి తెలిసిన వాళ్ళనో లేకపోతే రిలేటివ్స్నో సంథింగ్ వాళ్ళే తీసుకొస్తారు. వాళ్ళు తీసుకొచ్చారు ఓకే, పెళ్ళైన 2 నెలలకో 3 నెలలకో ఆడే కారో లారీయో గుద్దేసి చచ్చాడు, స్పాట్ డెడ్ చచ్చాడు అనుకో, వాళ్ళైనా హెల్ప్ చేస్తారా? నో. కనీసం జాలి కూడా ఉండదు వాళ్ళకి. ఏమంటారంటే అరే ఈ అమ్మాయి అడుగుపెట్టింది బయట తినేశాడు, ఇలానే మాట్లాడతారు. ఎవరైతే పెళ్ళి చేసుకోమని చెప్పారో, ఎవరైతే పెళ్లి సంబంధం చెప్పారో వాళ్ళు కూడా ఇలానే మాట్లాడతారు ఖచ్చితంగా. ఎందుకంటే అమ్మాయిల్ని బ్లేమ్ చేయడం చాలా ఈజీ కదా. వాళ్ళ తలరాతల్ని, ఎదుటి వాళ్ళ తలరాతల్ని కూడా అమ్మాయితోనే ముడి పెడతారు ఖచ్చితంగా ఆల్మోస్ట్. అండ్ ఓకే, ఒకవేళ ఆడు బతికే ఉన్నాడు, ఆడికి ఏం కాలేదు, ఆడ ఆయుష్ చాలా గట్టిది అనుకుందాం, ఆడు ఒక 6 నెలలకి అమ్మాయిని టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడు. ఆడు పెద్ద సైకోగాడు. అది ఎవరికి తెలియదు, బయట వాళ్ళకి తెలియదు, పెళ్ళానికే తెలుస్తుంది, పెళ్లి చేసుకున్న అమ్మాయికే తెలుస్తుంది వాట్ ఐఎమ్ టాకింగ్ ఓకే, తెలుస్తుంది అనమాట. సో 6 నెలలకి తెలిసింది ఆడో పెద్ద సైకోగాడు. ఆ అమ్మాయి పెళ్లి సంబంధం తెచ్చిన వాళ్ళకి చెప్పుకోగలదా? చెప్పిన వాళ్ళు పట్టించుకుంటారా? ఏమంటారు? చెప్తే నీ కర్మమ్మ, ఏం చేస్తాం, చాలా మంచోళ్ళ ఉండేవాడు, నేను పెళ్లి చేసుకున్నాక అలా మారిపోయాడు, ఇలాంటి సోదే చెప్తారు. లైక్ సైకో క్యారెక్టర్ అనేది ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడం వల్ల రాదు. యాక్చువల్లీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల రాదు, వాడికి భయభత్తే ఉండాలి, లేదా టీనేజ్లో ఏమన్నా సంఘటనలు జరిగి వాడు అలా సైకోలా తయారయ్యి ఉండాలి, లేకపోతే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పక్కా ఉంటుంది. అబ్బాయిల్లోని మెయిన్ ఇంపార్టెంట్ ఏ రిలేషన్షిప్ అయినా నాశనం అవ్వడానికి, ఆ అబ్బాయి క్యారెక్టర్ నాశనం అవ్వాలంటే ఫస్ట్ ఫ్రెండ్స్ పక్కా. ఇప్పుడు 100 మందిలో ఒకడు మంచోడు అనుకో, ఆ 99 మంది కలిపి ఖచ్చితంగా ఒక్కడిని నాశనం చేస్తారు.
డౌట్ లేదు. అది అమ్మాయిల ఫ్రెండ్షిప్ కాదు. అమ్మాయిలు ఏంటంటే 100 మంది ఎదవలు ఉన్న ఒక్క అమ్మాయి కరెక్ట్గా ఉంటే ఆ ఒక్క అమ్మాయి 99 మందిని మార్చేయగలదు, ఖచ్చితంగా మార్చేయగలదు. కానీ అది కూడా రైట్ వేలో అమ్మాయిని మంచిగా మార్చగలదా ఈ అమ్మాయిని. బట్ అబ్బాయిల ఫ్రెండ్షిప్ అసలు మ్యాక్సిమం నేను చూసినంతవరకు చాలామంది నా ఫ్రెండ్స్ ఇలానే ఉంటారు, ఏమైంది ఇలానే ఉండాలి మగోడంటే, ఇలాంటి మెంటాలిటీ ఎప్పుడైతే వచ్చిందో ఆడు ఖచ్చితంగా పిల్లాన్ని టార్చర్ పెడతాడు. ఆ టార్చర్కి సమాధానం ఎవరు చెప్తారు? భరించేది అమ్మాయి, వాళ్ళ తల్లిదండ్రులు. తన్ని కన్నందుకు ఏడాలి, తప్పదు వాళ్ళకి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని పెళ్ళిళ్ళు చేశారు కదా, ఏడాలి, పక్కా ఏడాలి, అంతే. వాళ్ళు ఏమంటారు, అదే ముందు వచ్చారు కదా, పెళ్ళి కాకముందు వచ్చి మీ అమ్మాయికి ఇంకా పెళ్ళి చేయవా అని అడిగారు కదా, వాళ్ళే ఏమంటారంటే మీ అమ్మాయి టైం బాగాలేదు, ఏం చేస్తావు, ఇన్ని సంబంధాలు వచ్చి వదిలేసుకుని వీడికి ఇచ్చి కట్టబెట్టారు. ఇలాంటి డైలాగ్స్ వస్తాయి. ఇక్కడ కూడా వాళ్ళు తప్పు అనరు, వాళ్ళు వచ్చి గెలికినందుకే పెళ్లి చేశారని అనరు, వాళ్ళు చూపించిన పెళ్లి సంబంధం చేశారని కూడా ఫీల్ ఉండదు, రిగ్రెట్ ఉండదు, ఏముండదు. పైగా రివర్స్లో మన ఫ్యామిలీని, మన ఫ్యామిలీ డెసిషన్స్ని, మన క్యారెక్టర్స్ని, మన జాతకాలని కూడా బ్లేమ్ చేసి పడేస్తారు. ఇలాంటి వాళ్ళు చెప్పారని మీ ఇంట్లో వాళ్ళు విని మీకు ఇష్టం లేకపోయినా టైం రాకపోయినా పెళ్ళి చేస్తూ ఉంటారు చూడు. నిజంగా అలాంటి తల్లిదండ్రులకి దండేసి దండం పెట్టాలి. వాళ్ళు తప్పు చేయరు, అలాంటి తల్లిదండ్రులకి దండేసి దండం పెట్టాలని దానికి అర్థం వాళ్ళు తప్పు చేశారని కాదు. బట్ మీ అమ్మాయి కన్నా, మీ అమ్మాయి లైఫ్ కన్నా, మీ అమ్మాయి హ్యాపీనెస్ కన్నా మీరు ఎందుకు ఎదుటి వాళ్ళ మాటలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? నేను అది అడుగుతున్నా. అండ్ నీ రిలేటివ్స్ అస్సలు ఏ విషయంలో కనీసం నువ్వు నవ్వుతూ ఏమన్నా మాట్లాడినా సరే ఇది ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది, దీని కళ్ళల్లో కన్నీళ్ళు రావా అన్నట్టు చూస్తారు వాళ్ళు. అవునా కాదా? ఎప్పుడు రిలేటివ్స్ కానీ బయట వాళ్ళ గురించి కానీ ఆలోచించొద్దు. ఆలోచించడం తర్వాత విషయం, ఆలోచించండి. బట్ వాళ్ళ మాటల్ని బ్రెయిన్లోకి, మనసులోకి తీసుకుంటే లైఫ్లో నాశనం అయిపోతాయి. ఫస్ట్ మ్యారేజ్ విషయంలో నీకు నీడు ఉండాలి, నీకు కావాలనిపించాలి, నీకు నచ్చాలి. వాళ్ళు చెప్పారనో, మా నాన్నకి వయసు అయిపోతుందనో, మా అమ్మ హెల్త్ బాగాలేదనో, వాళ్ళ ఆఖరి కోరికల కోసం పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు బతికే ఉంటారు. పెళ్ళైన తర్వాత నువ్వు నరకం చూస్తూ 2 పిల్లల్ని సంకలు వేసుకొని రావాలన్నమాట. పుట్టింటికి వచ్చి వాళ్ళ నెత్తి మీద భారంగా మారాలి. ఇప్పుడు జరుగుతుంది అదే. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో కనీసం సగం మంది కూడా హ్యాపీగా లేరు. ఎందుకంటే అందులో చాలా వరకు మా అమ్మ చెప్పింది అందుకనే చేసుకున్నాను, మా నాన్నకి హెల్త్ బాగాలేదు అందుకనే చేసుకున్నాను, ఏం చేస్తాను చెప్పు, నా తలరాత ఇంతే. అరే తలరాతని ఎందుకు బ్లేమ్ చేస్తున్నా? నీ దగ్గర చాయిస్ ఉంది. నేను పెళ్లి చేసుకోవద్దన్నాను, నీకు నమ్మకం ఉంది ఆ అబ్బాయి మీద, మీ ఇద్దరి మధ్యన మంచి అండర్స్టాండింగ్ ఉంది, లవ్ ఉంది, ఓకే యూ క్యాన్ క్యారీ ఆన్ విత్ మ్యారేజ్, ఓకే. బట్ అసలు అరేంజ్ మ్యారేజ్ కనీసం వాళ్ళతోటి నీకు వాళ్ళ గురించి ఎంత తెలుసు, ఎంత ఎంక్వైరీ చేశారు? ఎంక్వైరీ చేసిన దాంట్లో అన్నీ నిజాలే తెలిసాయా? వాళ్ళు కావాలని ఎంక్వైరీలో చాలామంది చెప్పించుకుంటారనమాట, మేమంత గొప్పవాళ్ళం, ఇంత గొప్పవాళ్ళం అని. అలా చెప్పించుకున్నారా? ఎంత నిజం ఉంది, ఏంటి, ఆ అబ్బాయి క్యారెక్టర్ ఎలాంటిది, ఏం చూడరు, పెళ్లి చేస్తారు. తర్వాత అది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పట్టించుకోడు, వదిలేస్తాడు, వేరే వాళ్ళతో తిరుగుతాడు. ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి ఫస్ట్ రీజన్ ఇదే. అసలు వాడు ఎన్నాళ్ళు ఉంటాడో కూడా తెలీదు. ఆడి లారీ గుద్దేసపోతే అది ఆడి కర్మ, దానికి మనం ఏం చేయలేం. బట్ వాడు పక్కన ఉన్న వాళ్ళని చంపు తింటాడు. లిటరలీ అమ్మాయిలు దీనికే భయపడుతున్నారు, రెస్పెక్ట్ ఇవ్వరు. మెయిన్ వైఫ్ అంటే ఆ ఇంట్లో ఉంటుంది కదా, మేము ఇంట్లో ఉండడం మా చాయిస్ కాదు. అమ్మాయిలకి చేత నవ్వుద్ది. కాకపోతే అయ్యో నా హస్బెండ్ చాలా మంచివాడు, వాడిని అందరూ బయట వాళ్ళు, నేను జాబ్కి వెళ్తే బయట వాళ్ళు అందరూ తనని తప్పు పడతారు, తను ఏమన్నా అంటారని తన మీద ప్రేమతోటి వైఫ్ జాబ్ చేయడం మానేస్తుంది. చాలామంది హౌస్ వైఫ్స్ చేసే మెయిన్ రీజన్, వాళ్ళ హౌస్ వైఫ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే. తన భర్త మీద తన గౌరవం, తనకి ఎక్కడ పరువు పోతుంది, తను ఎక్కడ బాధపడతాడు బయట వాళ్ళ మాటలకి అని చెప్పి తను కాంప్రమైజ్ అవుతుంది. కానీ చేతకాక కాదు. అరే 9 నెలలు ఒక బేబీని మోసి కన్న వాళ్ళు నేను పని చేయలేను, నేను కష్టపడలేను అంటే నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళు కష్టపడగలరు.
వాళ్ళనే ఏంటి, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని, వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళని కూడా చక్కగా పోషించగలరు. అమ్మాయిలకి అంత శక్తి ఉంటుంది ఖచ్చితంగా, అది బై బర్త్ వస్తుంది. పెళ్ళి చేసుకునే ముందు పెళ్ళి చేసుకోమని రిలేటివ్స్ చెప్తారు కదా, నాకు ఒక డౌట్, అసలు వాళ్ళకి పిల్లలు ఉండరా? వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లల్ని అలాగే వేరే వాళ్ళు చెప్పారని ఇరిటేట్ అయిపోయి పెళ్ళిళ్ళు చేసేస్తారా? లేకపోతే ఆ అమ్మాయికి వయసు అయిపోయింది వదిలించుకుందాం అన్నట్టు పెళ్ళిళ్ళు చేస్తారా? నాకు తెలిసి ఏ తల్లిదండ్రులు అమ్మాయిని వయసు అయిపోతుందని, లేకపోతే మాకు బాధ్యత, అమ్మాయి అంటే భారం అని చెప్పి ఎవ్వరు బాధ్యతను ఐ మీన్ భారంగా చూసి వదిలించుకోవాలని చూడరు. అందరూ కూడా ఇలా సమాజం ఏమనుకుంటుందని. ప్లీజ్ గాయస్, ప్లీజ్ పక్కా చెప్తున్నాను నేను ప్రతి తల్లిదండ్రులకి అండ్ పెళ్లి చేసుకునే అమ్మాయిలకి కూడా, మా నాన్న హెల్త్ బాగాలేదని, మా అమ్మ హెల్త్ బాగాలేదని, మా అమ్మ చెప్పిందని, బయట వాళ్ళందరూ మా ఇంట్లో వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారని పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. నాశనం అయిపోతున్నాయి జీవితాలు. నువ్వు పెళ్ళి చేసుకుంటున్నావంటే నీకు చేసుకోవాలనిపిస్తుంది, నీకు కావాలనిపిస్తుంది పెళ్ళి, నీకు ఆ అబ్బాయి మీద నమ్మకం ఉంది, ప్రేమ ఉంది, మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ సూపర్ ఉంది, నీకు ఆ అబ్బాయి గురించి పూర్తిగా తెలుసు, అప్పుడే పెళ్లి చేసుకొని. నేను లవ్ మ్యారేజ్ చేసుకోమని చెప్పను, ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే కనీసం అతాపత ఏముండదు. ఐ మీన్ ఆడేమన్నా ఎదవైనా సరే నువ్వే చచ్చినట్టు భరించాలి లవ్ మ్యారేజ్, లేచిపోయి పెళ్లి చేసుకుని ఇలాంటివి చేసిన. ఎందుకంటే అటు అబ్బాయి తరపు వాళ్ళు ఏమ్మా మేము పెళ్లి చేసుకోమన్నామని అడుగుతారు. మా యాదవ్ గురించి మాకు తెలుసు, నేనన్నా చెప్పానా నేను పెళ్లి చేసుకోమని, మా యాదవ్ని ప్రేమించమని చెప్పానా అని వాళ్ళు అడుగుతారు. నన్ను అడిగి ప్రేమించావా అని చెప్పి నీ అమ్మాయి పేరెంట్స్ వాళ్ళు అడుగుతారు. ఎవడు సపోర్ట్ చేయాలి. లవ్ మ్యారేజ్ చేసుకున్నావంటే అన్నిటికీ రెడీ అయ్యేవాళ్ళు. ఆడి ఎదవలా మారినా, తర్వాత మారినా, లేకపోతే అప్పటికే ఎదవైనా నీ దగ్గర నటించేసినాను వాడిని పెళ్లి చేసుకున్నావంటే, లవ్ మ్యారేజ్ చేసుకున్నావంటే చచ్చినట్టు నువ్వే భరించాలి. అరేంజ్ మ్యారేజ్ అనుకో, అన్నీ ఎంక్వైరీస్ చేసుకో, పక్కా ఎంక్వైరీస్ చేసుకోండి. అది కూడా ఎంక్వైరీస్ ఆ అబ్బాయి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు మంచిగానే చెప్తారు, మంచిగా చెప్పమని ఆడే చెప్తాడు. నా గురించి ఎంక్వైరీ జరుగుతుందిరా చెప్పండి, ఎవరైనా అడిగితే నేను అంత గొప్ప ఇంత గొప్ప అని చెప్పమని ఆడే చెప్తాడు అందరికీ. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కాదు, వాళ్ళని ఎంక్వైరీ చేయడం అంటే వాళ్ళని గమనించండి. వాళ్ళు పెళ్ళి కుదిరిందంటే మాట్లాడుకుంటారు కదా. అమ్మాయి ఇంతకుముందు కాలం కాదు ఇది కదా, ఇప్పుడు మినిమం 6 months గ్యాప్ వచ్చినా ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. నీకు ఫోన్లో మాట్లాడితే తెలీదా? ఖచ్చితంగా తెలుస్తుంది. టోటల్ నువ్వు క్యారెక్టర్ గెస్ట్ చేయలేకపోవచ్చు, బట్ మినిమం ఎంత ఇంపార్టెంటో అంత క్యారెక్టర్ నువ్వు గెస్ట్ చేయగలవు. వాడి కోపంలో ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు, వాడు డౌట్ పడుతున్నాడా, ఎలాంటి విషయాలకి డౌట్ పడుతున్నాడు, వాడి క్యారెక్టర్ చిన్న చిన్న విషయాలు తెలిసినా చాలా హ్యాపీగా ఉండొచ్చు. అవి తెలియకుండానే పెళ్ళిళ్ళు చేసుకుంటే చాలా బాధపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అబ్బాయి క్యారెక్టర్ బయటపడేది తన కోపంలో ఉన్నప్పుడు, అమ్మాయి క్యారెక్టర్ బయటపడేది తను బాధపడుతున్నప్పుడు. పక్కాగా అమ్మాయి ఏడుస్తున్నప్పుడే తన ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. లైక్ అది సైకోదనుకో, ఏడుస్తున్నప్పుడు కూడా ఎదుటి వాళ్ళని నాశనం చేయాలని ఆలోచిస్తూనే ఏడుస్తుంది. అదే తను మంచి మనసు ఉన్న అమ్మాయి, మంచి క్యారెక్టర్ అమ్మాయి అయితే తను ఏడుస్తున్నప్పుడు కూడా ఎవరిని బ్లేమ్ చేయదు, అస్సలు ఎవరిని బ్లేమ్ చేయదు. తన తలరాతని తనని తను బ్లేమ్ చేసుకుంటుంది. కానీ ఏ అమ్మాయి అయినా సరే, అబ్బాయిలు కోపంలోనే వాళ్ళ క్యారెక్టర్స్, ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటకు వస్తాయి ఖచ్చితంగా. అందరూ ఇప్పుడు నన్ను అడగొచ్చు, అబ్బాయిలు కోపంలో అంటే ఏదేదో మాట్లాడతారు, అవన్నీ నిజం కాదు అని. అవన్నీ నిజం కాదని కదా, అవి ఎప్పటికైనా వాడు అలానే బిహేవ్ చేస్తాడు, వాడు అలానే రియాక్ట్ అవుతాడు అన్నది పక్కా. తనకి ఆ క్యారెక్టర్ ఉంది లోపల, అది తొక్కిపెట్టి ఉంచాడు. అది కోపం పెరిగే కొద్దీ, ఏజ్ పెరిగే కొద్దీ అది ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. ఎక్స్పీరియన్సెస్ అంటే పెళ్ళి అంటే ఓన్లీ ప్రేమించడం, పెళ్ళడం మాత్రమే కాదు, చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి, చాలా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో వాడి కోపం వచ్చినప్పుడు వాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడని మనకు ముందు తెలియపోతే మనకు అది కష్టంగా ఉంటుంది ఖచ్చితంగా అమ్మాయిలకి. అండ్ ఇంకా ప్లీజ్ అస్సలు ఎవరో చెప్పారనో, ఎవరో బ్లేమ్ చేస్తారనో పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, అస్సలు వద్దు. ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. రిలేటివ్స్ ఏముంది, వాళ్ళకి నోటుకు వచ్చింది వాగేసిపోతారు, వాళ్ళు అలానే మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడారని వాళ్ళ మాటలు విని పెళ్ళిళ్ళు చేసుకుంటే దట్స్ ఇట్, నీ జీవితానికి హారతి ఇచ్చినట్టే. ఇప్పుడు అందరూ నన్ను బ్లేమ్ చేయొద్దు, నేను పెళ్ళి చేసుకోవద్దు అంటలేదు, టోటల్గా పెళ్ళి చేసుకోవద్దు అని నేను చెప్పట్లే, చేసుకోండి. బట్ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కట్ట చేసుకోవద్దు, నేను అది అంటున్నాను. దెర్ ఈజ్ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట నా మాటల్లో. నేను పెళ్ళి చేసుకోవద్దు అంటలేదు, చేసుకోండి ఓకే,
అది మీ లైఫ్, మీ చాయిస్. బట్ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చేసుకుని తర్వాత కూర్చొని ఏడ్చినా లాభం లేదు అంటారు కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదని. సేమ్ డిట్టో ఇది కూడా అంతే. ముందే జాగ్రత్త పడాలి ఖచ్చితంగా. ఎవరు చెప్పారని ఏదో సిచ్యువేషన్ వచ్చిందని పెళ్లి చేసుకోకూడదు. తను నీకు పర్ఫెక్ట్, తనే నీ సోల్మేట్ అని నీకు అనిపిస్తేనే పెళ్లి చేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, తనే నా సోల్మేట్ అని ఎలా తెలుస్తుందని. అది నీకు తెలుస్తుంది. లైక్ నువ్వు ఫీల్ అవ్వగలవా తిన్న కరెక్ట్ అని. చూసిన ప్రతి అబ్బాయిని మనం అలా ఫీల్ అవ్వలేం. మనం అమ్మాయిలు మన సెన్సెస్ చాలా బాగా పనిచేస్తాయి అబ్బాయిల కన్నా ఎక్కువ. ఎందుకంటే మనం ప్రతిదానికి ఎమోషనల్ కనెక్ట్ చూస్తాం, రైట్? నేను కూడా అమ్మాయిని కాబట్టి నాకు తెలుసు. అవును, ఈ కాలం అమ్మాయిలు అందరూ అలా ఉండట్లేదు. బట్ యా, ఖచ్చితంగా అమ్మాయి సెన్సెస్ చాలా బాగా పనిచేస్తాయి. ఇలాంటి విషయాల్లో ముందే పనిచేస్తాయి. ఎవరు మనకు కరెక్ట్, ఎవరు మనకు కరెక్ట్ కాదు, ఎవరు మన పక్కన నుంచునే అర్హత ఉంది, ఎవరికి లేదు అన్నది మనకు కరెక్ట్గా తెలుస్తుంది. ఈ రిలేటివ్స్ గురించి ఫ్రస్ట్రేషన్లో ఎక్కడి నుండో ఎక్కడికో మాట్లాడేసాను నేను. అంతే, చాలామందిని చూస్తాను, నాకు ఏజ్ ఉంది సో వాళ్ళు నన్ను గెలుకుతూనే ఉంటారు. ఓకే, ఇక్కడితో మనం వీడియో ఫినిష్ చేద్దాము, ఎందుకంటే చాలా ఎక్కువ మాట్లాడేశాను, ఆఫ్ టాపిక్ వెళ్ళిపోయింది. ఇక్కడ రిలేటివ్స్ మీద ఫ్రస్ట్రేషన్ కాస్త పెళ్ళిళ్ళ మీద సజెషన్స్ వరకు వెళ్ళిపోయింది. సో బాయ్ బాయ్.